హాయ్ అండి, నమస్తే. ఇది బయో ఎంజైమ్. ఇప్పుడే వడబోసుకున్నాను. దాదాపు 90 డేస్ పైన అయిపోయింది. జూన్ 17th పెట్టాను. సెప్టెంబర్ 17th అయిపోయింది. నాకు టైం లేక వడబోసుకోలేదు. సో ఇప్పుడు అన్నీ వడబోసేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నాను. ఒక బాటిల్ బయో ఎంజైమ్, సిట్రస్ బయో ఎంజైమ్ లిక్విడ్ తయారైంది. ఇది ప్యూర్లీ సిట్రస్ బయో ఎంజైమే. ఇది మన షాంపూల్లోనూ వాటిలోనూ ప్రిజర్వేటివ్గా కూడా వాడుకోవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్గాను, టాయిలెట్ క్లీనింగ్ ఐటమ్గా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాప్సికము, అల్లము, పచ్చిమిరపకాయలు మొక్కల కోసం అని పెట్టుకున్నాను బయో ఎంజైమ్. ఇంకా 90 డేస్ కాలేదు. సో ఇది వచ్చేసి లైమ్, మళ్ళీ సెకండ్ టైం పెట్టుకున్నాను వినాయక చవితి టైంలో. సో ఇది కూడా ఫ్లవర్స్ నుంచి పెట్టుకున్న బయో ఎంజైము. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొద్ది రోజులు ఉంటే కిందికి సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయినాక తీసి మనం వాడుకోవచ్చు. ఇదేమో ఎస్పెషల్లీ నిన్న పెట్టాను. మళ్ళీ సిట్రస్ ప్లస్ ఆరెంజ్ తొక్కలు ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ తొక్కలు వేసేసి, ఇవన్నీ ఫ్లవర్స్తో పెట్టుకున్న బయో ఎంజైము. సో ఇది మాత్రం సెటిల్ అయిపోయింది. సో దీన్ని వాడుకోవచ్చు మళ్ళీ వడపోసుకొని. ఇది ఇంకొంచెం టైం పడుతున్నట్టుంది. ఇది కూడా ఫ్లవర్స్తో పెట్టిన బయో ఎంజైమే. ఇవన్నీ వడబోసుకోవాలి 90 డేస్ పీరియడ్ తర్వాత. నేనైతే డేట్లు రాసుకున్నాను, బట్ దాన్ని బట్టి చూసుకొని వడబోసుకుంటున్నాను. పీరియడ్ దాటిన తర్వాత ప్రాబ్లం లేదు. పీరియడ్ ఉన్నప్పుడు మాత్రం వితిన్ 90 డేస్ మాత్రం చేసుకోవడానికి అవ్వదు. మీ దగ్గర ఆల్రెడీ బయో ఎంజైమ్ ఉంటే దాన్ని రా మెటీరియల్ కలిపినప్పుడు మాత్రం 30 to 45 డేస్లో రెడీ అవుతుంది. అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడైతే ఈ బయో ఎంజైమ్లో కుంకుడుకాయ, షీకాయ పొడి కలుపుకొని నేను గిన్నెలు తోముకోవడానికి అండ్ వాషింగ్ మిషన్కి బట్టలకి లిక్విడ్ తయారు చేసుకోవాలని అనుకొని తయారు చేసుకున్నాను. చూద్దాం, ఇది 1 లీటర్లో ఒక 100 grams కుంకుడుకాయలు పొడి వేసేస్తే ఒక 20 రోజుల తర్వాత ఎంత అవుతుంది అన్నది దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.